మనం ఇప్పుడు డైరెక్ట్ ఇండైరెక్ట్లో 5వ రూల్కి ఎంటర్ అవుతున్నాము. మనము యాక్టివ్ ప్యాసివ్ వాయిసెస్లో ఆర్డర్స్, కమాండ్స్, రిక్వెస్ట్, అడ్వైజెస్, ఎక్స్క్లమేటరీస్ చేసినాము. ఇప్పుడు ఇందులో రిపోర్టెడ్ స్పీచ్ బట్టి మనం అర్థం చేసుకోవాలి. రిపోర్టెడ్ వర్బులో ఎవరంటున్నారు. ఇప్పుడు ఆ చెప్పేవారి మాట చెప్పేది ఎవరు, మరి వినేది ఎవరు, దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇందులో రిపోర్టెడ్ స్పీచ్ వర్బ్ 1 తోటి స్టార్ట్ అవుతుంది. ఇన్వర్టెడ్ కామర్స్ లోపల ఉన్నటువంటి వాక్యం ముందు రాని, నడమ రాని, చివర్ల రాని, ఎక్కడన్నా రాని. రిపోర్టెడ్ స్పీచ్ ఎక్కడొచ్చినా రిపోర్టెడ్ వర్బ్ ఎక్కడ ముందు వచ్చినా మనం రిపోర్టెడ్ వర్బే తీసుకోవాలి. ఇప్పుడు ఎట్లుంటుంది ఆర్డర్, ఆజ్ఞ ఎవరిస్తారు? ఆఫీసర్స్ ఇస్తారు, అధికారులు ఇస్తారు, యజమాని ఇస్తారు. రిక్వెస్ట్, విన్నపాలు ఎవరు చేస్తారు? సర్వెంట్స్ చేస్తారు, స్టూడెంట్స్ చేస్తారు. అడ్వైజ్, సలహాలు టీచర్స్ ఇస్తారు, పెద్దవారు ఇస్తారు సలహాలు. కమాండ్స్, ఉత్తర్వులు అధికారులు ఉత్తర్వులు ఇస్తారు. విశేష శుభాకాంక్షలు ఎవరైనా పెద్దవారికి కానీ చిన్నవారు కానీ శుభాకాంక్షలు కానీ బాధతో కూడుకున్న వాక్యం కూడా చెప్పవచ్చు. ప్రేయర్ అంటే ప్రార్థన. ఇవి అనే వాక్యాన్ని బట్టి రాస్తూ రిపోర్టెడ్ స్పీచ్కు ముందున్న ఇన్వర్టెడ్ కామాస్ తొలగించి టు కంజంక్షన్గా వాడాలి. యాడ్వర్బ్ మార్చాలి. నవ్ ఉంటే దెన్ అని, టుడే ఉంటే దట్ డే అని, టుమారో ఉంటే డే నెక్స్ట్ డే అని, ది ఫాలోయింగ్ డే అని. యాడ్వర్బ్ టైంని బట్టి మార్చాల్సి వస్తుంది. ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్లో గో టు బెడ్ సెడ్ వాణి టు హర్ చిల్డ్రన్. వాణి అన్నది వాళ్ళ ఆమె పిల్లలతోటి పడుకోండి అని. లేట్ అయిపోయింది, పడుకోండి. అప్పుడు తల్లి ఆజ్ఞాపించదు, ఎప్పుడైనా చెప్తుంది, సలహా కూడా ఇస్తుంది అవసరం ఉంటే. ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం అన్నమాట. వాణి సెట్ టు హర్ చిల్డ్రన్. పోయి వాణి సెట్ టు పోయి టోల్డ్ అవుతుంది. వాణి టోల్డ్ హర్ చిల్డ్రన్. ఈ గో టు బెడ్ అనేది దీని ముందు ఇన్వర్టెడ్ కామాస్ తీసేసి టూ పెట్టాలి. గో టు బెడ్ అని రాసి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇన్వర్టెడ్ కామాస్ తీసేయాలి. చాలా సింపుల్. కొద్దిగా ఆలోచించాలి. చెప్పేది ఎవరు? తల్లి. తల్లి చెప్తుంది అంతే. సెట్టు అనేది అన్నది ఎవరితోటి? పిల్లలతో అన్నది. అప్పుడు వాణి టోల్డ్ హర్ చిల్డ్రన్. వాణి ఆమె పిల్లలతోటి అన్నది ఏమని? టు గో టు బెడ్. మనం ఏం లేదు, దీని ముందు ఇన్వర్టెడ్ కామాస్ తీసేసి టూ పెడతాం, గో టు బెడ్ అని ఇన్వర్టెడ్ కామాస్ తీసేసి ఫుల్ స్టాప్ పెడతాం. అర్థమైంది అనుకుంటా నేను. చాలా సింపుల్. కొద్దిగా ఆలోచించాలి. అనేటోళ్ళు ఎవరు, వినేటోళ్ళు ఎవరు. షీ సెడ్ టు హిమ్ ప్లీజ్ గివ్ మీ ఏ బుక్ అని. ఆమె అన్నది అతనితోటి, దయచేసి పుస్తకం ఇవ్వండి, ఒక పుస్తకం అని. ఇక్కడ ప్లీజ్ అనేది రిక్వెస్ట్ అన్నమాట. అప్పుడు సెట్ పోయి షీ రిక్వెస్టెడ్ హిమ్. టెన్స్ అదే ఉంటుంది, పాస్ట్ టెన్స్లో ఉంటుంది. షీ రిక్వెస్టెడ్ హిమ్. ఆమె అతన్ని బతిమిలాడింది. ఈ ప్లీజ్ అనే పదం యొక్క అర్థం ఇందులో వచ్చింది కాబట్టి తీసేసి టు పెట్టాలి. టు గివ్ మీ అంటే ఎవరికి ఏమన్నది? తనకేమన్నది ఆమె. టు గివ్ హర్ ఏ బుక్. తనకు పుస్తకం ఏమన్నదంటే సెట్ పోయి రిక్వెస్టెడ్ అయింది. ప్లీజ్ అనే వాక్యం ఉంది కాబట్టి. కుడ్ యూ అని కూడా వాడచ్చు. కుడ్ యూ గివ్ మీ ఏ బుక్ అనొచ్చు. అది కూడా రిక్వెస్టే. షీ రిక్వెస్టెడ్ హిమ్. ఈ ప్లీజ్ తీసేసి టు పెట్టి గివ్ హర్. హర్ ఎందుకు రాస్తున్నాము? అన్నది థర్డ్ పర్సన్ ఆమె, రిపోర్టెడ్ వెర్బ్లో ఉన్న ఆమె.
కాబట్టి మీ పోయి హరైంది, ఆమెకు పుస్తకం ఏమని అడిగింది. రైట్? Give me a glass of water, said Vani to her children, her daughter. Give me a glass, ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వు అని వాణి ఆమె కూతురుతో అన్నది. ఇప్పుడు ఇందులో ఎక్సర్సైజ్ బాగా గమనించుకోవాలి. మేము ఎక్సర్సైజ్ ఇస్తున్నాం చక్కగా. నెక్స్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఎక్సర్సైజ్ చేయండి, మళ్ళీ ఆన్సర్స్ కూడా నేను పెడతా. అప్పుడు మీరు ఎంతవరకు కరెక్ట్ ఎట్లా చేసుకున్నారో అర్థమవుతుంది. ద టీచర్ సెడ్ టు ది బాయ్స్. టీచర్ ఎప్పుడైనా కానీ అడ్వైస్, సలహా ఇస్తాడు. డోంట్ వేస్ట్ యువర్ టైం. డోంట్ అనేది విడదీసి నాట్ టు అని రాయాలి. మీరు ఎటు రాస్తారు రాయండి. సెట్ టు ఏం రాయాలి? ఉపాధ్యాయుడు సలహా ఇస్తారు కాబట్టి ఇన్వర్టెడ్ కామాస్ తీసేసి డోంట్ తీసేసి నాట్ టు అని రాయాలి. యువర్ అంటే ఎవరి యొక్క? బాయ్స్, విద్యార్థుల యొక్క. ప్లూరల్ ఉంది కాబట్టి దేర్ అని రాయాలి. అది గమనించుకొని చేయండి. షీ సెడ్ టు మీ, ఆమె నాతో అన్నది, హ్యాపీ బర్త్డే టు యూ. ఇప్పుడు సెట్ టు అనేది విష్డ్గా మారుతుంది. ఇన్వర్టెడ్ కామాస్ తీసేసి ఏ పెట్టాలి. ఎందుకు? బర్త్డే అనేది ఒకటి రోజు కాబట్టి. చేయండి. హో గాడ్ సేవ్ మీ ఫ్రమ్ సిన్, సెడ్ ది డివోటీ. భక్తురాలు దేవునితో అన్నది, దేవుడా నన్ను కాపాడు, నా తప్పులు మన్నించు, నేను నా తప్పుల నుండి నన్ను కాపాడు అని అన్నది. ఈ ఓ గాడ్ అనేది ఇక్కడ ఎక్స్క్లమేటరీ గుర్తుండాలి. సేవ్ మీ ఫ్రమ్ సిన్. ద డివోటీ ఏ ప్రార్థన చేస్తుందనట, ప్రేయిడ్ అనాలి. ఎవరిని? దేవుని ప్రార్థిస్తే దేవుణ్ణి. ఇక్కడి నుంచి కట్ చేసి టూ పెట్టి రాసేయాలి, ఇన్వర్టెడ్ కామాస్ తీసేయాలి. గైడ్ చేస్తున్నా అంతేనండి, మీరు రాయాలి. ఈ సెడ్ బ్రింగ్ మీ ఏ కప్ ఆఫ్ కాఫీ విత్ షుగర్. అతను అన్నాడు, ఒక కప్పు కాఫీ తీసుకురా షుగర్తోని. ఇది ఆజ్ఞ, బాగా అర్థం చేసుకోవాలి. ఆర్డర్డ్ అని రాయాలి. ఇన్వర్టెడ్ కామాస్ తీసేసి టూ పెడితే రాస్తే మొత్తం అయిపోతుంది. ఐ సెడ్ డూ ద వర్క్. ఇది కమాండ్, ఇది పని చేయి అని. దీనికి కూడా ఆర్డర్ అని రాయచ్చు. టూ పెట్టి రాస్తే అయిపోయి పెద్ద అక్షరం తీసేసి క్యాపిటల్ తీసేసి స్మాల్ లెటర్ రాసి ఇన్వర్టెడ్ కామాస్ తీసేయాలి. దే సెడ్ స్టార్ట్ ద జీప్ ఇమ్మీడియట్లీ నౌ. ఆజ్ఞన ఇది కూడా. యూ కెన్ రైట్. రాయండి. విచ్ ఈజ్ అవర్ నేషనల్ యానిమల్. మొత్తం వాక్యాలు రాయాలి. మన జాతి యొక్క ప్రతి జాతికి మనం ఫిక్స్ చేసుకున్నటువంటి ఒక జంతువు ఉంటుంది, టైగర్ అండి. రాయాలి ఇక్కడ మొత్తం వాక్యంలో. టైగర్ ఈజ్ అవర్ నేషనల్ యానిమల్ అండి. అట్లా మిగతా అన్నీ రాయాలి అట్లనే. బర్డ్, పీకాక్, నెమలి, ఫ్లవర్, లోటస్. 3 వాక్యాలు రాయాలి విడివిడిగా, వరుసగా కామాలు పెట్టి రాయకూడదు. హూ వాజ్ అవర్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మన మొదటి రాష్ట్రపతి ఎవరు? మీరు గూగుల్లో చూస్తే తెలుస్తుంది, ఒకవేళ మీకు తెలియకపోతే. హూ వాజ్ అవర్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. మన భారత తొలి ప్రధాని ఎవరు?
డిడ్ దే టేక్ శాలరీ, హౌ మచ్? అది వాళ్ళ శాలరీ కాదు అసలు, వాళ్ళకి రాజకీయ నాయకులకి ఇచ్చేది హానరోరియం అంటారు, గౌరవ వేతనము. ఆ మీటింగ్కి అటెండ్ అయినందుకు ఖర్చులు ఇట్లా అందరూ ఉన్న వాళ్ళు ఉండరు కదా, వాళ్ళ ఖర్చులు రావడానికి పోవడానికి ఇట్లా అవన్నీ భరించి వాళ్ళకు కొంచెం క్వార్టర్స్ ఇస్తారు, సౌకర్యాలన్నీ ఉంటాయి, మెస్ ఉంటుంది, మంచి భోజనం చేయొచ్చు, అన్ని విధాలుగా ఉంటాయి. వాళ్ళు ఎంత జీతం తీసుకుంటారు? యూ రెఫర్ ఇన్ గూగుల్, యూ విల్ గెట్ ది ఆన్సర్. తీసుకున్నారా? ఇది హౌ మచ్, ఎంత తీసుకుంటారు? రాష్ట్రపతి ఎంత తీసుకుంటూ, ప్రధానమంత్రి ఎంత తీసుకున్నాడు? మనం ఇమీడియట్గా హౌ మచ్ శాలరీ ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టుక్ అని, తెలుగులో కూడా భారత తొలి రాష్ట్రపతి జీతం ఎంత, భారత తొలి ప్రధాని జీతం ఎంత అని గూగుల్లో మౌత్ స్పీడ్లో మాట్లాడితే ఆన్సర్ వస్తుంది అన్నమాట, రాయచ్చు. వాట్ వాజ్ ద పోర్ట్ఫోలియో ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్? ఇది తప్పనిసరిగా మనం అందరం గుర్తుంచుకోవాల్సినటువంటి గొప్ప వ్యక్తి. అయినా మనకు నైజాం పరిపాలన నుంచి విముక్తి కలిగించినవాడు. ఆయన ఏ పోర్ట్ఫోలియోలో ఉండే అనేది తెలుసుకోండి మీరు. రైట్. కరెక్షన్స్ సామాన్యంగా ఇవి గ్రూప్ 1 సర్వీస్ కమిషన్లో అడుగుతుంటారు ఇటువంటి. వెన్ ఏ ప్లూరల్ అండ్ సింగులర్ నౌన్ ఆర్ జాయిన్డ్ బై ఆర్ నార్, ఐదర్ ఆర్ నీదర్ నార్ అంటారు. ద ప్రొనౌన్ మస్ట్ బీ ఇన్ ప్లూరల్. ఆర్ లేదా నార్తో కలిసి ఏకవచనం మరియు బహువచన నామవాచకములు వచ్చినట్లయితే వాటి తర్వాత సర్వనామం బహువచనంలో ఉండాలి. చూడండి ఇక్కడ, ఈదర్ ది మేనేజర్ ఆర్ ఈజ్ అసిస్టెంట్ ఫెయిల్డ్ ఇన్ దేర్ డ్యూటీ. ఆర్ తోటి వచ్చింది, మేనేజర్ కానీ అతని సహాయకుడు కానీ. ఈదర్ ది మేనేజర్ ఆర్ ఈజ్ అసిస్టెంట్ ఫెయిల్డ్ ఇన్ దేర్ డ్యూటీ, వాళ్ళ డ్యూటీలో సమక్షత లేకుండా లేదు అని వాక్యాలు ఉపయోగించి ఇచ్చారు. అంతే. యూ హ్యావ్ టు ఐడెంటిఫై. యూ కెన్ మేక్ యువర్ ఓన్ సెంటెన్సెస్. మీరు రాయొచ్చు, ఐదర్ ఈజ్ ఫాదర్ ఆర్ మదర్ డిడ్ నాట్ యాక్సెప్ట్ దేర్ ఒపీనియన్ అట్లా. నీదర్ హీ నార్ దే హ్యావ్ డన్ దేర్ వర్క్. ఇక్కడ సింగులర్ ఉంది, ఇక్కడ ప్లూరల్ ఉంది. అతను కానీ వారు కానీ వాళ్ళు పని చేయ. నీదర్ అంటే నో అన్నట్టు చేయలే. అప్పుడు నీదర్ హీ నార్ దే హ్యావ్ డన్ దేర్ వర్క్. దేర్ అని వాడినరు, ఇద్దరు వచ్చిండ్రు. ఇలా ప్లూరల్ ఉంది, సింగులర్ ఉంది, కలిపి ఒకే వాక్యం కూడా చెప్తున్నాం కాబట్టి దేర్ అని వాడినరు. నీదర్ రవి నార్ ఈజ్ ఫ్రెండ్, రవి కానీ అతని స్నేహితుడు కానీ లర్న్ దేర్ లెసన్, వాళ్ళ పాఠం నేర్చుకోలేదు. అట్లా ఇక్కడ నీదర్తో ఉపయోగిస్తే, నీదర్ కానీ ఐదర్ కానీ ఉపయోగిస్తేనే ప్లూరల్ వస్తుంది. రైట్. ప్రీపోజిషన్ రన్ ఇన్ టు డెట్. రన్ ఇన్ టు అంటే పరిగెత్తడం కాదు, దాని అర్థం రన్ ఇన్ టు ఈ డెట్ అని ఉంటే అప్పుల పాలవ్వడం అన్నమాట. ఎనీబడి షుడ్ రన్ ఇన్ టు డెట్
ఇఫ్ హీ ఆర్ షీ ఎక్స్పెండ్ మోర్ దెన్ దేర్ ఇన్కమ్, ఎవరైనా కానీ వారి ఆదాయానికి మించి ఖర్చులు చేస్తే అప్పుల పాలవుతారు. ఇక్కడ రన్ ఇంటూ డెట్ అంటే అప్పుల పాలు కావడం అన్నమాట. రన్ ఇంటూ డెట్ అనేదానికి అప్పుల పాలు అంటాడు. అది అండర్లైన్ చేయాలి. ఈడియం, నీడియం అంటే నానుడి, మామూలుగా మాట్లాడుకునేది. మెడ్ ఆఫ్, తప్పించుకొని పారిపోవడం అన్నమాట. మనం మన లోకల్ భాషలో వాడుతుంటాము. ఆయన పట్టుకొచ్చిండ్రు, అక్కడిక్కడ చూసి చెక్కేసినట్టు అంటే ఏంది, పారిపోయాడు అనమాట. అట్లా వాడే పదం. మేడ్ ఆఫ్ అంటే తప్పించుకొని పారిపోవడం. ద థీఫ్ మేడ్ ఆఫ్ ఫ్రమ్ సెల్ అని సెల్లో పెట్టి తాళం వేసి పెట్టిండ్రు. తాళం పక్కకే అందులో బాక్స్లో ఉంది. వాడి తెలివితోటి మెల్లగా పోలీస్ కానిస్టేబుల్ నిద్రపోవడం చూసి తాళం తీసి అందులోకి తాళం తీసి పారిపోయారు. సినిమాలలో చూపిస్తుంటారు కూడా. ద థీఫ్ మేడ్ ఆఫ్ ఫ్రమ్ సెల్ వైల్ ద కానిస్టేబుల్ వాజ్ స్లీపింగ్. నిద్రపోతున్నాడు అన్నమాట. ఆ టైంకు మెల్లగా తప్పించుకొని పారిపోయాడు. దొంగ పోలీసు నిద్రపోవడం గమనించి తెలివితో పారిపోయాడు. దాన్ని మేడ్ ఆఫ్ అంటారు అన్నమాట.